నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా ఖుషిగా ఉన్నారని భ్రమపడుతున్నారా? పైకి షేక్ హ్యాండ్లు, చిరునవ్వులు చిందిస్తున్నా లోపల మాత్రం అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు మధ్య యుద్ధం ఇప్పుడు సచివాలయం దాటి గాంధీ భవన్ గడప తొక్కింది. నువ్వు సీఎం అయితే అయ్యావు గాని నేను 6 సార్లు గెలిచిన సీనియర్ని బాబు అన్నట్టుగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్ గురించి ఈ రోజు మన వీడియోలో చూద్దాం. సాధారణంగా మన ఇంట్లో చిన్న వస్తువు తీసుకోవాలన్నా ఒక మాట చెప్తాం. కానీ ఇక్కడ సీన్ చూసారా? ఏకంగా ఒక విభాగాన్నే మంత్రికి కనీసం మిస్డ్ కాల్ కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసేశారు. పాపం శ్రీధర్ బాబు పొద్దున్నే లేచి పేపర్ చూస్తే తప్ప తన శాఖలో ఒక ముక్క తగ్గిందని ఆయనకే తెలియలేదు. ఇది ఎలా ఉందంటే, మనం బండి బయట పార్క్ చేస్తే ఎవరైనా దొంగతనం చేసినట్టు కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెప్పకుండా క్రేన్ వేసి పట్టుకుపోయినట్టుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా సంబంధిత మంత్రికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఫైల్స్ మూవ్ చేసిన దాఖలాలు లేవు. ఇది శ్రీధర్ బాబును డమ్మీ చేసే ప్లానా, లేక ఇక్కడ నేనే బాస్ అని రేవంత్ చూపిస్తున్న పవరా అన్నదే ఇప్పుడు సచివాలయంలో బిగ్ డిబేట్. వీరిద్దరి మధ్య గ్యాప్ ఈ రోజే రాలేదు బాస్. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అగ్గి మొదలైంది. ఐటీ శాఖలో కేటీఆర్, టీ హబ్, టాస్క్ లాంటి షోపీస్ విభాగాలు పెట్టారు కదా. రేవంత్ కన్ను వాటి మీద పడింది. అక్కడ తన మనుషుల్ని కూర్చోబెట్టాలని ట్రై చేశారు. సరిగ్గా అప్పుడే కర్రీ శ్రీరామ్ అనే వ్యక్తిని డిజిటల్ మీడియా డైరెక్టర్గా నియమిస్తూ రేవంత్ ఫైల్ పంపారు. అంతే, శ్రీధర్ బాబు రియాక్షన్ మామూలుగా లేదు. అసలు ఈయనెవరు? పక్కా కాంగ్రెస్ వ్యతిరేకి కదా, నేను సంతకం చేయను అని ఆ ఫైల్ని పక్కకు విసిరికొట్టారట. సీఎం పంపిన ఫైల్ని విసిరికొట్టారంటే దుద్దిళ్ల వారి ధైర్యం చూసి రేవంత్కే షాక్ తగిలుంటుంది. చివరకు రేవంత్ ఆ పోస్ట్ పేరు మార్చి పొంగులేటి శాఖలో అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడే మొదటి వికెట్ పడిందన్నమాట. ఒక పక్క నియామకాల రొచ్చు, మరో పక్క రిపోర్టింగ్ రచ్చ. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మంత్రి కంటే సీఎంకే ఎక్కువ రిపోర్ట్ చేయడం శ్రీధర్ బాబుకు అస్సలు నచ్చడం లేదు. ఐటీ శాఖ నాదా లేక సీఎం ఆఫీస్దా అని ఆయన రగిలిపోతున్నారు. ఇక ఆ దావోస్ పర్యటన సంగతి చెప్పక్కర్లేదు. ఐటీ నాది, ఇండస్ట్రీస్ నావి, నేనొక్కడినే వెళతా అని శ్రీధర్ బాబు అంటే, లేదు లేదు నేను వస్తా, ఇద్దరం కలిసే వెళదామని రేవంత్ తయారయ్యారు. ఇది ఎలా ఉందంటే, కొత్తగా పెళ్లైన జంట హనీమూన్కి వెళ్తుంటే వెనకాలే పెళ్లి పెద్ద కూడా టికెట్ బుక్ చేసుకున్నట్టుంది. మంత్రి పవర్ని సీఎం ఇలా హైజాక్ చేయడం శ్రీధర్ బాబుకు అవమానంగా అనిపించక ఏం చేస్తుంది బాస్? ఇప్పుడు టీశాట్ని విద్యాశాఖకు ఎందుకు మార్చారో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. టీశాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి రేవంత్కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఈ విభాగానికి విద్యాశాఖ ద్వారా భారీగా నిధులిచ్చి ఆ డబ్బుతో కాంగ్రెస్ సోషల్ మీడియా సేనను నడపాలని రేవంత్ ప్లాన్ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐటీ శాఖలో ఉంటే శ్రీధర్ బాబు అడ్డు చెప్తారు కాబట్టి మెల్లగా తన దగ్గరే ఉన్న విద్యాశాఖకు లాగేసుకున్నారు. చురకలు వేయడంలో రేవంత్ రూటే వేరు కదా. ఆవేశానికి కేర్ ఆఫ్ అడ్రస్ కొండా సురేఖ, రేవంత్ అంటేనే రగిలిపోయే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎప్పుడు ఏం చేస్తారో తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆఖరికి తనకి అత్యంత సన్నిహితుడనుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా రేవంత్కు అప్పుడప్పుడు విభేదాలు వస్తూనే ఉన్నాయి. అందరినీ పొగబెట్టి పంపేస్తారా లేక అందరినీ కలుపుకొని వెళతారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. శ్రీధర్ బాబు లాంటి సౌమ్యుడినే ఇంతలా విసిగిస్తున్నారంటే మున్ముందు ఈ ఇద్దరి మధ్య ఇంకెన్ని సీన్లు చూడాలో. ఏది ఏమైనా బాస్, రేవంత్ వర్సెస్ మంత్రుల పోరులో చివరకు ఎవరి జెండా పాతబడుతుందో కాలమే చెప్పాలి. ఒకరు సీఎం పవర్ చూపిస్తుంటే మరొకరు తమ సీనియారిటీని కాపాడుకోవాలని చూస్తున్నారు. ఈ పిల్లి ఎలుక ఆటలో తెలంగాణ పాలన ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ చేస్తున్నది కరెక్టేనా లేక శ్రీధర్ బాబు లాంటి సీనియర్లను గౌరవించాలా? కామెంట్ బాక్స్లో మీ ఓటు వేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.